ప్రభునామములో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో క్యాలెండర్లో నుండి మనకి ఇవ్వబడిన వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని వాక్యముల నుండి సామెతల గ్రంథము 26వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 26:27. నీ ఆహారమునకు, నీ ఇంటివారి ఆహారమునకు, నీ పనికత్తెల జీవనమునకు మేకపాలు సమృద్ధియగును. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే నీ ఆహారానికి, నీ ఇంటి వారి ఆహారానికి, నీ యొక్క పనికత్తెల జీవమునకును అందరికీ కూడా మేకపాలు సరిపోతాయి, సమృద్ధి అవుతాయని ఇక్కడ రాయబడుతూ వచ్చింది. పోయినసారి మనం చూస్తూ వచ్చాము ఇదే వాక్యాన్ని. మరి మేక పాలు ఎప్పుడు సమృద్ధిగా ఇచ్చిద్దంటే దాన్ని బాగా మేపినప్పుడు సమృద్ధిగా అది పాలు ఇస్తుంది. అదేవిధంగా మేక శ్రేష్టకరమైనదని, అనేకమైనటువంటి విచిత్రమైన ఆకులు తింటుందని, చాలా ఆరోగ్యకరంగా అది ఉంటుందని మనం చూసుకుంటూ వచ్చినాం. ఈ ఉదయకాలపు వేళలో ఈ యొక్క పాలు అనేవి మేకను గురించి మనం చూడం, కానీ పాలు గురించి మనం చూస్తాం. పాలు దేనికి జ్ఞాపకం చేస్తున్నాయంటే దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. పాలు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట చెప్పాడు, అక్కడ చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఆ చివరిలో అంటాడు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. కాబట్టి ఇక్కడ పాలు అంటే ఏమిటంటే దేవుని యొక్క వాక్యం అని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని రక్షణ పొందినటువంటి బిడలంగా అనుదిన జీవిత యాత్రలో మనం ఆత్మీయంగా ఎదిగే వారంగా మనం ఉండాలంటే, మనం రక్షణలో ఎదిగే వారంగా ఉండాలంటే, రక్షణను కొనసాగించే వారం ఉండాలంటే వాక్యం అనేటువంటి పాలను మనం అపేక్షించే వారం ఉండాలా. వాక్యమైనటువంటి ఈ పాల కొరకై మనము ఆతురత, ఆసక్తి కలిగిన వారం ఉండాలా. ఈ వాక్యాన్ని మనం ప్రేమించే వారం ఉండాలా. భక్తుడు సెలవిస్తూ వచ్చాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగని చెప్పాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అని కూడా చెప్పినాడు. అందుకే దేవుని వాక్యములో వాక్యము అగ్నితో పోల్చబడింది, వాక్యము హిమముతో పోల్చబడింది, వాక్యము బంగారంతో పోల్చబడింది, వాక్యము తేనెతో పోల్చబడింది, వాక్యము ఆహారంతో పోల్చబడింది, వాక్యము విత్తనముతో పోల్చబడింది, వాక్యము దీపముతో పోల్చబడింది, వాక్యము వెలుగుతో పోల్చబడింది, వాక్యము ఖడ్గముతో పోల్చబడింది, వాక్యము నీటితో పోల్చబడింది, వాక్యము ఆత్మ ఖడ్గముతో పోల్చబడింది, వాక్యము అద్దముతో పోల్చబడింది, వాక్యము పాలతో పోల్చబడింది. కాబట్టి ఇన్ని విధాలుగా దేవుని యొక్క వాక్యము పోల్చబడుతూ వచ్చింది. కాబట్టి దేవుని వాక్యము శ్రేష్టమైనది. అందుకే ఆ మాటలన్నీ కూడా మరియ తన హృదయంలో భద్రం చేసుకుంది, తల పోసుకుని చూన్నది. ఈ మాటల కొరకే మరియ యేసుప్రభు వారి పాదముల దగ్గర కూర్చొని ఉన్నది. ఈ మాటలు వినటానికి ఆ దినాల్లో ఆ ప్రజలు పెందల కాడనే ఆయన దగ్గరికి దేవాలయముకు వచ్చిన వారుగా ఉన్నారు. లూకా సువార్తలో ఒక మాట ఉంది, చదవండి. లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములు ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచుండిరి. అది ఈ దేవుని మాట, దేవుని వాక్యము. ఈ మాట వినటానికే పెందలాడి యేసుప్రభు వారి దగ్గరికి వచ్చారు. ఇర్మియా భక్తుడు కూడా చెప్పాడు 15వ అధ్యాయం 16వ వచనములో, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని అవి నా హృదయమునకు సంతోషమును ఆనందమును కలుగజేసి ఉన్నవని తను తెలియజేస్తూ వచ్చాడు.
అంత మాత్రమే కాదు, 119వ కీర్తన 74వ వచనములో కూడా నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పాడు. అదే 119వ కీర్తన 81వ వచనంలో కూడా చెప్పాడు, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని చెప్పాడు. 119వ కీర్తన 50వ వచనము, 105వ వచనం మనకు తెలుసు. కాబట్టి 63వ కీర్తనలో కూడా చెప్పాడు, నా మంచం మీద పడుకొని రాత్రి జాములందు నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా దొరికిందని చెప్పాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల ప్రకారం వాక్యము దేవుడై ఉన్నాడు. అందుకే ఈ వాక్యము మన హృదయములో సమృద్ధిగా నివసింపనీయాలి. కొలసీలకు రాసిన పత్రికలో అదే చెప్పాడు. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అక్కడ ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3:16. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని చెప్పాడు. అది కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యాన్ని మన హృదయంలో సమృద్ధిగా నివసింపనిచ్చే వారంగా మనం ఉండాలి. వాక్యానికి మనము చోటిచ్చే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మన హృదయంలో చోటిచ్చినప్పుడు దాన్ని బట్టి మనము యోగ్యంగా జీవించే వారంగా మనం ఉంటాం. దేవుని వాక్యం మనల్ని బ్రతికించింది. దేవుని వాక్యం మనల్ని సేద తీరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని ఆదరించింది, ధైర్యపరిచింది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా చెప్పాడు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడని చెప్పాడు. శక్తి కలిగినటువంటి వాక్యం ఇది. కాబట్టి ఈ వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించడానికి ఇష్టపడే వారంగా మనం ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా అదే మాట చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట అన్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఆ మాట అన్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగలను విభజించినంత మటుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. చూడండి, దేవుని వాక్యము ఎంత బలము గలదో. దేవుని వాక్యము సజీవమైనది అని చెప్పాడు. రెండవది బలము గలది అన్నాడు. మూడవది రెండంచుల గల ఖడ్గము కంటే వాడిగా ఉండేది అన్నాడు. నాలుగవది ప్రాణము ఆత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుగా దూరిపోయేది అని చెప్పాడు. ఐదవ చూస్తే హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించేది. కాబట్టి ఈ యొక్క వాక్యము కొరకు నీవు నేను ఈనాడు ఆసక్తి మనము కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని మాటల పట్ల శ్రద్ధ కలిగిన వారం ఉండాలి, ఆసక్తి ఉండాలి. అపోస్తలుల గారి 16వ అధ్యాయంలో లూదియా కూడా ఆమె రక్షణ పొందకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటలంటే తనకిష్టము, ఆసక్తి. కాబట్టి ఆ యొక్క నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకుని అక్కడికి వచ్చి కూర్చున్నది. అక్కడ పౌలు చెప్పేటువంటి మాటలు ఎందు లక్ష్యం ఉంచినప్పుడు ప్రభు తన హృదయాన్ని తెరిచాడని దేవుని వాక్యములో అపోస్తలుల కార్యం 16:14 కూడా మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈనాడు ఈ వాక్యాన్ని మనము ప్రేమించే వారంగా మనం ఉండాలి. ఈ వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములను చేసేవాడుగా ఉంటాడు. కాబట్టి వాక్యమే దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసిస్తూ వచ్చినాడు. కాబట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని సెలవిస్తూ వచ్చు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ప్రేమించి అధికముగా
దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నట్లుగా ప్రభు మనకు సహాయించినగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన మా పరలోక తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా మనం సజీవులను చేశారో మాకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించండి. ఏదైనా మా ప్రియబడిన ఉద్యోగ బాధ్యతల్లో, వ్యాపారములలో, చేతి పనులను దీవించి ఆశీర్వదించండి, కృప చూపించి రాకపోకలను కూడా కాపుదల భద్రత దయచేయవలసింది వేడుకొని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.